దేవుడి మీదే మనసు పెట్టాను సోదరా, ఇంకా పైసల మీద మనసు పెట్టలా. నేను ఎవరికి చేతులు చాపి అడగలా, ఎవరి దగ్గరికి పోయి దేహాన్ని బిచ్చం ఎత్తలా. కానీ జరుగుతున్న ఈ పరిచర్య అంతా ఒక్కసారి మీరు ఊహించండి. ఇదంతా ఎవరు సమకూర్చారు? ఈ పరిచర్య అంతటికీ కావాల్సిన అవసరత ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరు ఇస్తున్నారు, ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడే జరిగిస్తున్న పని ఇది. నేను అందుకే అనేక పర్యాయాలు చెప్తున్నాను, మనుషులనో డబ్బునో లోక సంబంధమైన మరి దేనినో సంపాదించుకోవడానికి వెంపర్లాడొద్దు. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడానికి, దేవుని విషయంలో ధనవంతురాలవై ఉండటానికి జాగ్రత్త పడు. దేవుని విషయంలో నిరుపేదగా ఉండొద్దు. దేవుని విషయంలో నువ్వు సౌండ్ పార్టీ లాగుండు. స్తోత్రం. అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే 2 జరుగుతాయి. దేవుడు నీకు కావాల్సిన సమస్తము ఇస్తాడు, ఇచ్చినవి తిననిస్తాడు.